ఎన్నికల వేళ విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంపర తాతబ్బాయి కళ్యాణ మండపంలోని పలు బూతులలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటకు పైగా అక్కడ వేచి చూశారు. ఈవీఎంలు మొరాయించిన ఈసీ పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుకు నిరసనగా పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ధర్నా చేశారు. 144 సెక్షన్లో అమల్లో ఉన్నందున పోలీసులు బుద్దా వెంకన్నను అరెస్ట్ చేశారు. టీడీపీపై కుట్ర చేసేందుకే పనిచేయని ఈవీఎంలను వినియోగిస్తున్నారంటూ బుద్దా వెంకన్న చెప్తున్నారు. బుద్దా వెంకన్నతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వీధిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడ ఈవీఎంలు మొరాయించడం లేదంటూ అక్కడే బయటించి నిరసన తెలిపారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం బుద్దా వెంకన్న మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకంటే ఈవీఎంలు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈవీఎంలు మొరాయిస్తున్న పరిస్థితి ఉంది. మీరు ధర్నా చేయడం గల రీజన్ ఏంటి? మేము టీవీ 10 ద్వారా చూసాం. రాష్ట్రం మొత్తం కూడా అలాగే ఉన్నాయి. అంటే కావాలని 6-7 గంటలు ఈవీఎంలు లేట్ అయితే అక్కడికి వచ్చినటువంటి మహిళలు ఏదైతే ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి మహిళలు ఆ 6 గంటలు వెయిట్ చేసి నిలబడి రిటర్న్ వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారికి వేసే ఓట్ల శాతం తగ్గించాలనే ఒక కుట్రతో వైసీపీ ఏదైతే చెప్పిందో ఆ వైసీపీ చెప్పినటువంటి దాన్ని బీజేపీ కనుసన్నలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం అది ఇక్కడ నెరవేరుస్తుంది. ఇది చాలా తప్పు. అక్కడ చూశారు మీరు, పబ్లిక్ రివర్స్ అయ్యారు. నేను చేయలే ధర్నా, అక్కడికి వెళ్తే పబ్లిక్ రివర్స్ అయ్యి నన్ను కూర్చోబెట్టారు ధర్నాల్లో. ఇది చాలా అప్రజాస్వామ్యం. అసలుకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నానా రకాల ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఇవాళ ఈ ఎలక్షన్లో ఎంత దారుణం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలి. రేపు ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారి వెనకాతలు ఉన్నా సరే ఆయన నేను చెబుతున్నాను, ఇవాళ ఆయన ప్రాణాలన్నా తీయడానికి వీళ్ళు వెనకాడే విధంగా లేరు. వాళ్ళ బీజేపీ కానీ వైసీపీ కానీ ఆఖరికి ఆయన ప్రాణం తీయడానికి కూడా వీళ్ళు వెనకాడరని నేను కావాలంటే అందుకనే ఇలాంటి వ్యక్తుల కోసం ఈ బీజేపీ వైసీపీ కుట్రలకు ఎదిరించడం కోసం జైలుకి కాదు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రాణం ఇవ్వడానికన్నా మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇది క్లియర్ కనబడుతుంది కదండి. 6-7 గంటలు మహిళలు లైన్లో నుంచొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారికి ఓటు శాతం తగ్గించాలి, అది క్లియర్గా కనబడుతుంది. ఆ కనబడిన దాంట్లో భాగంగానే ఇవాళ ఈవీఎంలు ఈవీఎంలు టెస్టింగ్లు చేసుకోవాలి. ఈవీఎంలు కరెక్ట్గా ఉన్నాయో పంపించాలి కదా. ఇక్కడికి వచ్చాక 6 గంటలు అంటే ఇప్పటికి ఇంకా అవలా. ఒక పూట అయిపోతే ఎంతమంది వేస్తారు ఓటింగు చెప్పండి. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి ఓటు శాతం తగ్గించడం కోసం జరిగినటువంటి కుట్ర. అయితే ఇది ఏదైతే 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో దాదాపు 2 ఓట్లు మాత్రమే పడడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల కమిషన్ని అడిగినప్పటికీ కూడా అక్కడ ఎవరు స్పందించకపోవడంతో కూడా ఆయన అక్కడే బయటించి తన నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు రంగంలో దిగిన పోలీసులు బుద్దా వెంకన్నతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆయన లోపల ఉన్నారు. అయితే ఆయన ఒకటే చెప్తున్నారు, ఏదైతే టీడీపీ ఓట్ల శాతాన్ని తగ్గించడానికే కేవలం ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరిస్తుంది, ఒక పార్టీకి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ఇలా వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన తీవ్రంగా మండిపడుతుందనే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం మీద పోలీసులు కూడా ఏదైతే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ బూత్లో అక్కడ ధర్నా చేయడం, మరో సెక్షన్ దాదాపు 2 సెక్షన్లు కట్టే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే బ్రాహ్మణ వీధిలో ఈవీఎంల మరోవైపు బుద్దా వెంకన్న అరెస్టుపై కూడా కార్యకర్తలంతా కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ బుద్దా వెంకన్న విడుదల చేయాలంటే కూడా ఒక నినాదాలు అయితే చేస్తున్నారు. ఓటు స్టూడియో. మీరేం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు ఎంతసేపు ఉంటారు వాళ్ళు? వెళ్ళిపోతారు. ఇంకొక అరగంట ఉంటారు, గంట ఉంటారు, వెళ్ళిపోతారు కదా. రాష్ట్రం మొత్తం మహిళలు చంద్రబాబు గారు వెనకాల ఉన్నారు. వీళ్ళు కావాలని ఇబ్బంది పెట్టి 5-6 గంటలు మహిళల ఓర్పుని పరీక్షిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పనికిరాని ఈవీఎంలు ఏర్పాటు చేసిన బీజేపీ వైసీపీ వైఖరి, పనికిరాని ఈవీఎంలు ఏర్పాటు చేసిన బీజేపీ వైసీపీ వైఖరి, పనికిరాని ఈవీఎంలు ఏర్పాటు చేసిన వైసీపీ బీజేపీ వైఖరి, పనికిరాని ఈవీఎంలు ఏర్పాటు చేసిన వైసీపీ బీజేపీ వైఖరి. మీరేం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు ఎంతసేపు ఉంటారు వాళ్ళు? వెళ్ళిపోతారు.